ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, లెమ్ము ముందుకు సాగుము. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనములు. ఎలీషా యొక్క శిష్యులైన ప్రవక్తల కుమారులు తమ స్థలము ఇరుకుగానున్నదని, తమ తగ్గిపోయిన ఆత్మీయ స్థితిని తెలుసుకున్నప్పుడు దానిని తమ యజమానుని యొద్ద ఒప్పుకోలు చేయవలసిన ఆవశ్యకతను గ్రహించిరి. మనము ఎప్పుడైనా మన ప్రభువు ఎదుట మన ఆత్మీయ జీవితము ఉండవలసిన స్థాయి కంటే మిక్కిలి కొరత కలిగిన తక్కువైన స్థితిలో ఉన్నదని ఒప్పుకోలు చేసి ఉన్నామా? మేము యోర్దాను నదికి పోయి అని చెప్పుచున్నారు. మనము మన నిజమైన ఆత్మీయ స్థితిని గ్రహించినప్పుడు దానిని ప్రభువు యొద్ద ఒప్పుకోలు చేయుట మాత్రమే కాదు, కానీ ఆ స్థితికి ఒక పరిహారము లేక నివారణ కలుగునట్లుగా ఏదైనా చేయవలనని మనము బలవంతముగా ప్రేరేపించబడుదుము. యోర్దాను నదికి పోవలనని మనము ప్రేరేపింపబడుదుము. దేవుని చిత్తము నెరవేర్చు స్థలమే యోర్దాను. అచ్చట ప్రభు అయిన యేసు నీటి బాప్తిస్మమును తీసుకుని తండ్రి చిత్తమును నెరవేర్చిరి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనము. ఎలీషా శిష్యులు యోర్దాను నదికి పోవలనని తీర్మానించిన విధముగానే మనము కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చ తీర్మానించవలెను. ప్రభువా, నేనేమి చేయవలనని మీ చిత్తము అని అడుగుటయే ఎల్లప్పుడూ మన యొక్క ప్రార్థనయై ఉండవలెను. ప్రవక్తల కుమారులలో ఒకరు ఎలీషాతో, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరెను. 3వ వాక్యము. అనేక మంది క్రైస్తవులకు వారి యొక్క క్రైస్తవ జీవితము ఒక పోరాటముగానున్నది. వారు దేవుని చిత్తము చేయుట కొరకు పోరాడుచునే ఉన్నారు. మనతో కూడా వచ్చి మనకు సహాయము చేయవలనని మనము దేవునిని వేడుకొలని ఎడల మనము ఎంత శ్రేష్టమైన ఉద్దేశములు మరియు యథార్థమైన అంకిత భావము కలిగిన వారమైనప్పటికీ మనమేమాత్రము దేవుని చిత్తము చేయజాలము. ప్రవక్తల కుమారులు మనవికి వెనువెంటనే ఎలీషా ఇచ్చిన జవాబు, నేను వచ్చెదను అనున్నదే. ఈ రీతిగానే ప్రభువు మనతో వచ్చెదరు. ప్రభువు నీతో రాకుండుటయు, నీ జీవితమునందు దేవుని చిత్తము చేయుటకై ఆయన సహాయము చేయకుండుటయు నీవు గ్రహించిన ఎడల దేవుడు నీతో వచ్చునట్లుగా నీవు ఆయనను బలవంత పెట్టి ఆయనను పిలవకపోవుటయే దానికి కారణము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.